అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అటుకుల తాలింపు అయితే ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇలా క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా చేసుకోవాలంటే ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు కానీ ట్రావెలింగ్ కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 4-5 వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. స్కూల్లో పిల్లలకి లంచ్ బాక్స్లోకి, ట్రావెల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2-3 కచ్చాపచ్చాగా తీసి వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే చిలుకలుగా కూడా చేసి వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు అనేది చిటపటం అనిపించిన తర్వాతనే మనం వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి అనేది సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తినడానికి చాలా బాగుంటాయి, త్వరగా కూడా రెడీ అయిపోతాయి మనకు. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. కొంతమంది పల్లీలు అనేది ఊరికే ఏరుకొని తినేస్తూ ఉంటారు. అందుకని పల్లీలు అనేది చాలా ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది టేస్ట్కి. ఇప్పుడు పుట్నాలు కూడా ఒక కప్పు వేసుకుంటూ ఉన్నాను. పుట్నాలు, పల్లీలు అనేది ఎక్కువ వేసుకుంటేనే అటుకులకు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటూ ఉన్నాను. పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా కొద్దిగానే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు పోహా ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఈ పోహాను కూడా పూర్తిగా మనము అటుకులను వేసేసుకోవాలి. ఇందులో 2-3 రకాలు ఉంటాయి కదా, ఈ రకం అటుకులు తీసుకుంటేనే చాలా బాగుంటుంది పోహాకు అనేది. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కూడా కలుపుకేసుకోవచ్చు. కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి స్టవ్ ఆన్లోనే ఉండగానే ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు మంచిగా ఫ్రై అవుతాయి. స్టవ్ అనేది త్వరగా ఆఫ్ చేయకూడదు. సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనం ఆయిల్ ఎక్కువ పట్టదు. ఆయిల్ ఎక్కువ వేయకుండానే మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది అటుకుల మిక్చర్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.